విద్యార్థి దశలో మనకుండే బాధ్యత విధానం వేరైనది. ఒక ఉద్యోగిగా, ముఖ్యంగా పోలీస్ శాఖ ఉద్యోగిగా మనకుండేటువంటి బాధ్యత స్థాయి పూర్తిగా భిన్నమైనది, చాలా ఉన్నతమైనది. మన ఆలోచన విధానం కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు ఒక మాదిరిగా ఉంటుంది. కానీ ఈ రోజున మీరు ప్రతిష్టాత్మకమైన ఒక పోలీస్ శాఖలో యూనిఫామ్ ధరిస్తూ ప్రజాసేవలో ఉండేటువంటి ప్రక్రియలో నలుగురికి కనపడుతూ ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉంటూ మీరు ఎటువంటి చిన్న తప్పు చేసినా, చిన్న పొరపాటు చేసినా కూడా అది ఒక పెద్ద తప్పుగా, చాలా దురంతంగా ప్రతిబింబించబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ విధంగా ముఖ్యంగా పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు, ప్రజాక్షేత్రంలో మనం పనిచేస్తున్నప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మన ప్రవర్తనను కానీ, లేకపోతే మనం ఇతరులతో సంభాషించే విధానాన్ని కానీ సరి చేసుకొని బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసిన అవసరం ఉన్నది. మీలో చాలామందికి ఒక దురభిప్రాయం ఉండొచ్చు, ఉన్నదని నేను అంటలేదు, ఉండవచ్చు. అదేమిటంటే పరుషంగా మాట్లాడినప్పుడు, లేకపోతే అమర్యాదకరంగా మాట్లాడినప్పుడు, బూతు మాట్లాడినప్పుడు మాత్రమే నాకు గౌరవం వస్తుంది, నా మాట ప్రజలు వింటారని. దానికన్నా తప్పు ఇంకొకటి లేదు. మనం కఠినంగా ఉండాలి, ఫర్మ్గా ఉండాలి, గవర్నమెంట్ రూల్స్ను అమలు చేయాలి. కానీ పరుషంగా మాట్లాడటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. దానివల్ల మీ యొక్క వ్యక్తిగతమైన ప్రతిష్ట దిగజారుతుంది, ప్రభుత్వం యొక్క గౌరవం కూడా కించపరచబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని మీ జీవితాంతం గుర్తుంచుకోండి. పరుషంగా భాషించటం వల్ల, పరుషంగా మాట్లాడటం వల్ల మీకు ఎటువంటి లాభం ఉండదు. మీ గౌరవం తగ్గుతుంది, మీకు వచ్చేటువంటి కంప్లైంట్స్ కూడా తగ్గుతుంది, ప్రజల నుంచి మీకు వచ్చేటువంటి సహకారం కూడా తగ్గుతుంది. పైకి భయపడ్డట్టు వాళ్ళు మీ ముందు వాళ్ళు ప్రవర్తించినా కూడా మీకు వారు ఇచ్చేటువంటి సహకారం నెమ్మదిగా తగ్గిపోతుంది. ఇది మనకు అవసరం లేదు, ఇది మనకు అవసరం లేదు. మనం చేయాల్సింది, మనం ఆలోచించవలసింది ఏ తీరులో అంటే, మనం చేసే ప్రతి పని, ముఖ్యంగా ఉద్యోగ బాధ్యత పరంగా మనం చేసేటువంటి ప్రతి పని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు సహాయకారిగా ఉంటుంది, మనం చేసే శాఖ కార్యక్రమాలకు ఏ విధంగా దోహదం చేస్తుంది, మన యొక్క కెరియర్ను, మన ప్రొఫెషన్ను ఏ విధంగా బలపరుస్తుంది, ముందుకు మీ కెరియర్ను తీసుకువెళుతుంది, ఈ విధంగా ఆలోచించాలి తప్పితే వేరే ఆలోచనలు ఏవి పెట్టుకొని మనం పని చేయకూడదు.